శరణు కోరితే శత్రువైన ఆదరించే అన్నపూర్ణ భారతదేశం. ప్రజాస్వామ్య సామ్యవాద ప్రజాతంత్రమే మన దేశ గొప్పతనం. ఇదంతా గతమని చెప్పుకోలేవాలా? ఎందుకంటే దేశంలో రాను రాను ఓట్ల లెక్కింపు కోసమే సంరక్షణ సంక్షేమ పథకాలు తప్ప అన్నార్థుల బాధలు పట్టించుకోకపోవడం ఓ విషాదం. అలాంటి విషాదాన్ని అనుభవిస్తున్నారు కాందీసీకులు. అసలు ఎవరి కాందీసీకులు? అంతర్గారం మండలం కేంద్రంలో వారి వ్యధలేంటి? ప్రపంచ శరణార్థుల దినోత్సవం సందర్భంగా కాందీసీకుల వ్యధలపై సాక్షి టీవీ అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. 1970 నుంచి 78 వరకు కూడా ఐఏఎస్ల పర్యవేక్షణలో ఒక వెలిగిన అంతర్గాం కాందీసీకుల పునరావాస కేంద్రం కాలక్రమేణా పరిశ్రమలు మూతపడి చీకటి అధ్యయనానికి తెరలేచింది. దాంతో ఆకలి కేకలు, అవి కాస్త మించి ఆకలి చావుల కేంద్రంలాగా అంతర్గాం తయారైపోయింది. లాకౌట్ అయిన తర్వాత 85లోనే 14 సంవత్సరాలు చేస్తే మా నాన్నకి రావాల్సిన బకాయిలు రాలేదు, ఏమి రాలేదు. దాంతో మేము 10th క్లాసు అంటే స్టడీ బాగుండేది. 10th పాస్ అయినాను. లాకౌట్ అయిపోయిన తర్వాత మా జీవితాలు నాశనం అయిపోయింది. అంటే పై చదువులు వెళ్దామని అయితే వచ్చింది, డిప్లొమా సీట్ కూడా వచ్చింది. అయినా కూడా మా స్థితిగతులు బట్టి మేము చదువుకోలేదు. అర్ధంతగా జీవితం లాకౌట్ అయిపోయింది. అర్ధంతగా లాకౌట్ అయినా కూడా మేము ప్రభుత్వాన్ని అన్ని ప్రభుత్వాలు విన్నవించుకుంటున్నాం. మాకు రావాల్సిన బకాయిలు, మా ఫాదర్ వచ్చిన బెనిఫిట్, మాకు ఇల్లుతోటి 10 గంటకు కావాలని ఆ రోజు రియాప్టేషన్ మద్రాసు నుంచి ఆదేశాలు, జీవో లెటర్లు కూడా ఉన్నాయి. అట్లా మేము ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం, టీడీపీ, టీఆర్ఎస్ అన్ని ప్రభుత్వాలు మాకు అన్ని పార్టీలు ఒకటే. కానీ మా బాధ, మా వేదన మాత్రం ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకుంటుంది. అంతర్గాంలో ఉన్న కాందీసీకులంతా భరోసా ఇవ్వమని కోరుతున్నామని, తమకు రావాల్సిన బిల్లులు, పింఛన్లు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పాతకాలంలో ఇక్కడ కొద్దిగా జీవన ఉపాధి అంటే చాలా కరువు కాలంలో ఉన్నారు కనుక జీవితం గడుపుకోవడానికి చాలా కష్టపడి బర్మాకి, అంటే పక్క దేశమైన బర్మాకి నడుచుకుని వెళ్ళిపోతే ఇక్కడ బతకగలుగుతామన్న ఉద్దేశం ఇది. కానీ అక్కడ ఉండే వసతులు మంచిగా ఉన్నాయి, అప్పుడు పెద్దగా లేదు. ఎప్పుడైతే అక్కడ కొద్దిగా ఇంటర్నల్గా అక్కడ వాళ్ళు ఇది వచ్చినప్పుడు ఒక ఫీలింగ్స్ వచ్చినాయి. ఇక్కడ ఉండాలంటే సిటిజన్ కావాలి, లేకపోతే భారత ప్రభుత్వం పిలిస్తే మీరు అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షిప్ పంపించింది తమిళనాడు ద్వారాగా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కనుక, నేషనల్ స్కీమ్ కనుక అక్కడెక్కడ ఉంటే రాష్ట్రంలో ఇక్కడ ఒకటి జీవన ఉపాధి కల్పించడానికి 2 మిల్లు ప్రారంభించారు. దీనికి నిధులు కూడా, బడ్జెట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. చిద్దలు లేకుండానే మంచిగానే జీవించడం. కానీ ఎప్పుడైతే మిల్లు మెయింటెనెన్స్ సరిగా లేకుండా, ముడి పదార్థాలు లేకుండా, దీన్ని ఓరైలింగ్స్ అంటే మిషనరీ చేంజ్ కాకుండా దూరం నుంచి తీసుకొచ్చాడు. ఆంధ్రలంది అక్కడంది కాటన్ తీసుకురావడం వల్ల సరిగా నడకపోవడం బంద్ అయిపోయిన తర్వాత మా జీవితము చెప్పడానికి చాలా ఘోరము. అది అంతర్గాంలో ఒక్కో కుటుంబానిది ఒక్కో కన్నీటి గాథ. అలాంటి ఓ కేసు స్టడీని మా కరెస్పాండెంట్ రమణ మన కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేశారు. కాందీసీకులుగా వచ్చిన వాళ్ళ ఒక్కొక్క కుటుంబం ఎలాంటి వ్యతను అనుభవిస్తుందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం పైడిరాజు కుటుంబం ఆ ఇంట్లో ఉన్నాం మనం. పైడిరాజు తండ్రిని మనం ఈ ఫోటోలో చూడవచ్చు. ఈయన పేరు గురువులు. ఈయన 17-18 ఏళ్ళ వయసులో కాందీసీకుడుగా ఇక్కడికి అంతర్గాంకు వచ్చారు. ఆ తర్వాత అంతర్గాంకు వచ్చి ఆయన పెరిగిన తర్వాత మనం ఫోటో కూడా చూడవచ్చు. అయితే ఆ గురువుల భార్యనే ఇప్పుడు మంగమ్మ పూర్తిగా 83 ఏళ్ళ వయసులో మంచానికే పరిమితమైంది. వాళ్ళ బతుకంతా కూడా చాలా చీకటిమయం అయిపోయింది. ఈ క్రమంలో ఈ మంగమ్మ భర్త గురువులు ఇక్కడ పనిచేస్తున్న కాలంలో వాచ్మెన్గా పనిచేస్తే ఆయనకు రావాల్సిన నెలకు 1800 జీతం, 5 ఏళ్ల పాటు ఆ జీతం రావాల్సి ఉంటే ఇప్పటి వరకు రాలేదు. గత 2020లో ఫ్యాక్టరీ మూతపడ్డ తర్వాత అమ్మేసిన డబ్బులు వచ్చాయి కాబట్టి ఆ 25 లక్షల రూపాయల నుంచి ఆయన రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి స్వయానా కలెక్టర్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ డబ్బులు వీళ్ళ చేతికి అందలేదు. వీళ్ళు అవస్థ పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఒకసారి పైడిరాజుతో ఉన్నాం. మనం పైడిరాజు వాళ్ళ గురువులు కొడుకు, ఆయనతో మాట్లాడదాం. ఏంటి మీ డిమాండ్, ఏంటి మీ సమస్య, ఏం చేయాలంటారు?
ఇప్పుడు మా నాన్న పని చేశారు, మా అమ్మ కూడా పని చేసింది, అందరూ పని చేశారు. నాన్న మిల్లు బంద్ అయిన తర్వాత ఈ మిల్లు వాచ్మెన్ కింద పెట్టారు, 1800 జీతానికి పెట్టారు. పెట్టిన తర్వాత ఆ 1800 5 సంవత్సరాల జీతం ఇవ్వలేదు. అది ఇస్తామంటారు. ఇప్పుడు 9000 రూపాయలకి పెట్టుకుంటారు వాచ్మెన్ని. ఆ జీతం పెట్టుకుని 9000 18,000 తక్కువ, ఇది 9,000 ఎక్కువ చూసి అది చేసి కరికరించి మాకు ఇప్పించగలరని కోరిక. ఇది ముఖ్యంగా ఇక్కడ పైడిరాజు చెప్తున్న విషయం చూడవచ్చు. అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇక్కడ వాచ్మెన్ అని ఏర్పాటు చేసుకుంటున్న క్రమంలో వాళ్ళకు 9,000 రూపాయలు ఇస్తున్నారు నెలకు జీతం. కానీ వాళ్ళ తండ్రికి రావాల్సిన 1,800 నెల జీతము 5 ఏళ్ల బకాయిలు తీర్చమంటే మాత్రం ఏ ప్రభుత్వానికి, ఏ పాలకులకు, ఏ అధికారులకు కూడా కనీసం అసలు వాళ్ళకు హృదయం రాకపోవడం పైన వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎవరూ శరణార్థులుగా కావాలని పుట్టం. పరిస్థితులు ఏమైనా అలాంటి మనుషులను శరణార్థులుగా మార్చేశాయి. అలాంటి వారి పట్ల కనీస మానవత్వం ప్రదర్శించాల్సిన బాధ్యత ప్రజా ప్రభుత్వాలది. 1951లో ఐక్యరాజ్య సమితి కూడా జెనీవా ఒప్పందంలో మానవీయ కోణంలో స్పందించాలని తీర్మానించింది. అయినా అంతర్గాంలోని శరణార్థుల చీకటి బతుకు చిత్రాల్లో వెలుగులు రావటం లేదు. సంబంధించిన భూమిని వాళ్ళ పేరిట పట్టా చేయాలని చెప్పేసి 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చింది. కానీ ఇప్పటి వరకు దానికి అతిగతి లేదు. దీంతో అంతర్గాంలో కాందిశీకులు అవస్థలు పడుతూనే ఉన్నారు. మరొక వైపు వాళ్ళ భూములు కబ్జాకు గురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటికైనా ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము వారిపై దృష్టి సారించి వాళ్ళ బాధలు తీర్చాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా ఈ శరణార్థుల దినోత్సవం రోజైనా ఆ కనువిప్పు రావాలని చెప్పేసి ఆశిద్దాం. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, రామగుండం.